ఫోటోగ్రాఫర్ మిత్రులకు, పెద్దలకు, యూనియన్ వాళ్ళకి ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమనగా, ఎలక్షన్ అనగానే గవర్నమెంట్ తరఫున మనకి కెమెరాలు సప్లై చేయడానికి కలెక్టర్ ద్వారానో లేదంటే గవర్నమెంట్ ద్వారానో కెమెరాలు కావాలని అడుగుతారు. కెమెరాలు మనం ఎవరో ఒకరి ద్వారా ఆర్డర్ వస్తే వాళ్ళ ద్వారా కెమెరాలు గవర్నమెంట్కి సప్లై చేస్తాము. మనకు పేమెంట్ ఎలా వస్తుంది, పేమెంట్కి షూరిటీ ఎవరుంటారో గవర్నమెంట్ ఆ తర్వాత ముందే పేమెంట్ చేసేటట్లు మాట్లాడి యూనియన్ వాళ్ళు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మన ఆంధ్రప్రదేశ్లో 70% కెమెరాలు అన్నీ అప్డేట్లో ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, ఇదే టైంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఫోటోగ్రాఫర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుచున్నాను. తెలంగాణ గవర్నమెంట్ పేమెంట్ ఇవ్వలేక మన ఫోటోగ్రాఫర్లు మిత్రులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినా కానీ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల్లో 20 మంది వీడియోగ్రాఫర్లు పనిచేశారు. అయితే ఎన్నికలు ముగిసి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చిల్లికవ్వ కూడా చెల్లించలేదంటూ వీడియోగ్రాఫర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎంఆర్ఓ హామీ మేరకు వీడియోగ్రాఫర్లు ఆందోళన విరమించారు. వరంగల్ వీడియోగ్రాఫర్లమన్నా వరంగల్ 106 ఎలక్షన్ మేము ఈస్ట్ ఒక్కొక్కరము 50-60 రోజులు డ్యూటీలు చేసినామన్నా. మేము కమ్సం ఒక 10 నిమిషాలు టైం మాకు ఇవ్వకుండా కూడా ఆఫీసర్లు మమ్మల్ని ఫోన్లు చేసి పిలిపించి చేసిళ్ళు. మాకు ఎలక్షన్స్ అయిపోయిన ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది అన్న, ఇంతవరకు రూపాయి డబ్బులు ఇవ్వలే అన్న. మనిషికి 50,000, 52,000, 53,000 దాకా రావాలి. 3 నెలల నుంచి మేము తిరిగానే చూడలే. కలెక్టర్ ఆఫీసు, కమిషనర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు అన్నీ తిరుగుతున్నామన్నా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ గారు ఏమన్నా అంటే, బాబు బడ్జెట్ లేదు, మీది తక్కువ బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మీ బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో మేము ఇస్తాం మీకు. ఇంకోటి సార్, మా బడ్జెట్ మరి రాకపోతే ఎట్లా సార్ అంటే, మీకు ఏం సంబంధం లేదు, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఏ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మీకు మీ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిల్లు సార్. ఓకే సరే అని చెప్పేసి మేము వచ్చేసినాం. 10వ తారీఖు వచ్చినా డబ్బులు రాలేదన్నారు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాము, రాలేదన్నారు. 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, ఇవి తీసుకోండి, మిగతా తర్వాత ఇస్తామంటారు. కానీ ఇంతవరకు అసలు బడ్జెట్ ఎంత ఉన్నది ఎంత లేదనేది మాత్రం చెప్పట్లేదు. ఒక్కరు రెస్పాన్స్ మాత్రం ఇవ్వట్లేదు. యాజ్ ఏ కలెక్టర్, కమిషనర్, అసలు ఎంఆర్ఓ ఆఫీస్, 3 హై కేటగిరీ ఆఫీసర్ల దగ్గర కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు. అందుకని ఈరోజు 3 నెలలు అయితే మేము తిరిగి మాకు యాస్ట్ వచ్చి ఈరోజు మేము అందరం గ్యాదర్ అయ్యి ఇక ధర్నా చేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ అడిగిలు 10%, 12% గురించి 12% అడిగిలు, అది కూడా మా దగ్గర ఉంది, రాయించుకున్నాం, అది కూడా తీసుకొస్తాం. పెయింట్ పిల్లగాడు చూపిస్తాం. వరంగల్ వీడియోగ్రాఫర్లమన్నా వరంగల్ 106 ఎలక్షన్ మేము ఈస్ట్ ఒక్కొక్కరము 50-60 రోజులు డ్యూటీలు చేసినామన్నా. మేము కమ్సం ఒక 10 నిమిషాలు టైం మాకు ఇవ్వకుండా కూడా ఆఫీసర్లు మమ్మల్ని